శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ పక్ష ప్రారంభంలో అన్ని గ్రహాలు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ నెల 22వ తారీఖు వరకు రాశి అందే ఉన్నటువంటి బుధుని వలన ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగ ప్రభావంతో జాతకుడు తన నైపుణ్యాన్ని విపరీతంగా పెంచుకోవడం జరుగుతుంది. అలాగే చాలా సమస్యల్ని చాలా సింపుల్గా పరిష్కరించే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీలో తెలివితేటలు గ్రాస్పింగ్ వారు బాగా పెరగడం వల్ల మంచి విద్యార్థిగా మీరు పేరు తెచ్చుకోవడానికి కారణమవుతుంటుంది. దీనికి అదనంగా ఇంచుమించుగా ఈ బుధుడితో పాటు జూన్ 22 వరకు కూడా రవిగ్రహ సంచారం నడుస్తూ ఉంటుంది. రవి తృతీయాధిపతిగా రాశి ప్రవేశం వల్ల ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా నైపుణ్యంగా ఉంటుంది. అలాగే మీరు మీడియా, టీవీ, యాంకరింగ్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఈ బుధ రవి కలయిక కొంతమందికి బుధాదిత్య యోగంగా ఉండడం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళకి అది విద్యలో మంచి గురువు లభించడం వల్ల మీరు ఇంకా మరింత తెలివితేటలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదన్నా సాధించగలం అన్నటువంటి ధీమా ఏర్పడుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ జూన్ 20వ తారీఖు వరకు 11వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది చాలా వరకు షష్టమ లాభాధిపతిగా పోటీ పరీక్షల్లో కానీ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు విజయం లభించే వస్తుంది. విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ప్రధానంగా మీకు మీ బంధువుల్లో మీ మేనమామలు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, మీ అన్నదమ్ములు అవ్వచ్చు, ఏదో విధంగా మీకు సహకరించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు గతంలో ఎవరికన్నా ధనం రుణంగా ఇచ్చి ఉంటే ఆ ధనం ఈ సమయంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు రుణ ప్రయత్నాలు కూడా కొత్తవి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే కుజుడు ఈ పక్షంలో 20వ తారీఖున 12వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఒక విధంగా స్థిరాస్తులు కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. భూములపైన పెట్టుబడి పెడతారు. అలాగే మీ స్నేహితులకు కానీ అన్నదమ్ములకు కానీ రక్త సంబంధికులకు కానీ మేనమామలకు కానీ ఎంతో కొంత ఆర్థిక పరంగా మీరు సహకరించవలసి ఉంటుంది. బట్ ఏదో విధంగా వాళ్ళకి కొంత సహకారం మీరు తప్పనిసరి పరిస్థితులు అందించవలసి ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఒక ప్రధాన రుణ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. దాన్ని సపోర్ట్ చేస్తూ ధనస్థానంలో శుక్రుడు, అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే వ్యయాధిపతి ధనస్థానంలో ఉండడం వలన శుక్రుడు మీకు కుటుంబ స్థానంలో ఉండడం వలన చుట్టాలు బంధువులు మీ గృహాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఏదో చిన్నపాటి శుభకార్యం మీ గృహంలో జరగడం వల్ల బంధుమిత్రులను అందరూ మీరు ఆహ్వానించి వారికి ఏదో కొన్ని సత్కారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక మంచి కలయిక, ఒక సత్సంగం అన్నది మీ గృహంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆల్రెడీ గురువు ధనస్థానంలో ఉండడం వలన కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో చాలా పర్ఫెక్ట్ గా ఆ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంటది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకారం పెరుగుతూ ఉంటది. ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మీ కుటుంబంలో కనబడుతుంది. ఏదైనా మీకు కుటుంబ విషయాల్లో ఆనందం కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారికి ఎప్పుడు కూడా కొత్త వస్తువులు కొనడం అలవాటుగా ఉంటది. ఏదైనా సరే ఒక వస్తువు ఒక సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళా దాన్ని పక్కన పెట్టి కొత్తది కొనడం జరుగుతుంటుంది. ఈ పక్షంలో కూడా ఏదో ఒక విలువైనటువంటి వస్తువో లేదంటే వాల్యుబుల్సో మీరు సమకూర్చుకునే అవకాశం ఉన్నది. బట్ ఇంకా మిగతా గ్రహాల గురించి పరిశీలించినప్పుడు దశమ స్థానంలో శని భగవానుడు, దశమ స్థానాన్ని దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు యొక్క వీక్షణ, అలాగే ఈ శని భగవానుడు మరి తన జన్మ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రం మీద ప్రయాణిస్తున్నాడు. అంటే రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి అవడం వల్ల మిథున రాశి వారికి కొంతవరకు ఈ శని యొక్క ప్రభావం కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం, చాలా ఓర్పు సహనంతో ప్రతి విషయాన్ని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ ఉంటారు. అయితే కొంత పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.
ఆ పని ఒత్తిడి మీరు ఒక ట్రైనింగ్ లా భావిస్తే ఫ్యూచర్లో దాని ప్రభావం అన్నది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కానీ మీ కొలీగ్స్ కానీ అందరూ యోగక్షేమాలు తెలుసుకొని వారికి ఏవైనా అవసరాలు ఉంటే తీర్చే ప్రయత్నంలో మీరు కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఓర్పు సహనంతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. మరి కొత్తగా ఎవరైనా ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి ఇది నెమ్మదిగా మీరు మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తిపరంగా నేమ్ అండ్ ఫేమ్ కూడా కారణం అవుతుంటుంది. అంటే రెండు రకాలుగా మనకు కారణం అవుతుంది మాట ఇది. ఈ మిథున రాశి వారికి శని భగవానుడు ఒక విధంగా మరి భాగ్యాధిపతిగా ఉంటాడు కాబట్టి భాగ్యాధిపతిగా అష్టమాధిపతిగా ఉంటూ దశమ స్థానంలో ఉండడం, దశమాధిపతి వీక్షణ ఇవన్నీ కూడా వృత్తిపరంగా కొన్ని మార్పులు, కొన్ని బాధ్యతలు, కొంత ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వారికి 100% వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు 9వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం, ఇది విదేశంలో వృత్తిని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ విదేశంలో విద్య చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క స్థితి మీకు చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, అంటే 10 రూపాయల నోట్లు, లేదంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన అంటే ముందులో ఈజీగా ఉంటుంది,
తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100% కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100% తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది, వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.